సక్సెస్ అనేది ఒలింపిక్స్ లో మెడల్ మిస్టేక్ గా రాదు. అన్లెస్ దే ప్రిపేర్ ఫర్ ఇట్, యు వోంట్ రిసీవ్ దట్ మెడల్. కాబట్టి ఈ సంవత్సరము దేవుడు బలమైన వాగ్దానములు మన కొరకు దేవుడు జరిగించినాడు. ఒక మాట, హౌస్ ఆఫ్ ప్రేయర్ని దేవుడు రియల్ గా ఈస్ గోయింగ్ టు చేంజ్ ఎవ్రీథింగ్. మనల్ని దేవుడు అసలు ఏ పని కొరకైతే ఈ సంఘం స్థాపించబడిందో, ఏ ఉద్దేశముతో మరి ఈ సేవ ఎస్టాబ్లిష్ అయిందో, మన సేవకుని దేవుడు అభిషేకించి ఏ పని, అవును మోషేని దేవుడు పిలిచినాడు, మోషేని పిలిచినాడు దేవుడు, మన కాపర్ని పిలిచినాడు దేవుడు. ఇప్పుడు యెహోషువను, మనము యెహోషువను, వి హావ్ టు కంప్లీట్ ద టాస్క్, వి హావ్ టు కంప్లీట్ ద టాస్క్. దేవుడు యెహోషువలుగా మనం ఆలోచన చేద్దాం ఒకసారి. మోషేని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఫస్ట్ యెహోషువ ద్వారా అద్భుతాలు జరిగినాయి, ఆశ్చర్యాలు జరిగినాయి. మోషే 3 యుద్ధాలు చేసినాడు, యెహోషువ 34 యుద్ధాలు చేసినాడు. మోషే చేయలేనిది యెహోషువ జరిగించినాడు. కనాన్లోనికి ప్రవేశము తీసుకొని వెళ్ళగలిగినాడు అన్ని లక్షల మందిని. ఎవరు అంటే యెహోషువ. దేవుడు తనకు తోడై ఉండను. అంత అభిషేకం కలిగిన యెహోషువ కార్యం జరిగించగలిగినాడు. ఆలోచన చేయండి, ఎవరి ద్వారా అయితే మోషే ద్వారా అది ఏర్పరచబడింది, మోషే ద్వారా పిలువబడింది, కానీ పూర్తి చేసింది యెహోషువ ద్వారా జరిగింది. మనము యెహోషువలము. హల్లెలూయా. The same work given to Moses was completed by Yehoshua, by Joshua. ఏ పని అయితే మోషే ద్వారా పిలువబడిందో యెహోషువ ద్వారా ముగించబడింది అనంట. కాపరి ద్వారా పిలువబడిన పని యెహోషువ మన ద్వారా దేవుడు వాటిని ముగించబోతున్నాడు. ఆలోచన చేయండి. కానీ ఒక మాట గుర్తుపెట్టుకోండి, యెహోషువ ఇంత అభిషేకం కలిగిన వాడు. దేవుడు యెహోషువడలా ఇంత ప్రణాళిక కలిగి తన ఒక బలమైన పని కొరకు సిద్ధపరచుకుంటూ ఏర్పరచుకున్న సమయంలో మీరు చూడండి, మోషే ఎంబడి ఎవరుండే? యెహోషువ. మోషే ఎంబడి యెహోషువ ఇస్ దేర్. ప్రక్కనే ఉన్నాడు, తోడున్నాడు, అన్నిట్లో తోడున్నాడు. కానీ గాడ్ నెవర్ స్పోక్ విత్ జాషువా అన్లెస్ మోసెస్ డైడ్. మోషే బ్రతికి ఉన్నంత వరకు ఒక్క మాట కూడా యెహోషువతో మాట్లాడలేదు, ఒక్క ఎన్కౌంటర్ కూడా యెహోషువకి ఇవ్వలేదు. యెహోషువని పట్టించుకోలేదు దేవుడు, పక్కన పెట్టినాడు. హి నెవర్ కమ్యూనికేటెడ్. మాట్లాడలేదు, చూడలేదు, పట్టించుకోలేదు యెహోషువను. ఎప్పుడైతే మోషే మరణించినాడో అప్పుడు కమ్ యెహోషువని అప్పటి వరకు తను సిద్ధపడినాడు. వాస్ ప్రిపేరింగ్. ఒక్క పని లేదు, తనకు పేరు లేదు, తన ప్రఖ్యాతి లేదు. మోషే చనిపోయేంత వరకు ఒక్క మాట పలకలేదు, ఒక్క దర్శనం ఇవ్వలేదు, ఒక్క ముఖ దర్శనం ఇవ్వలేదు యెహోషువతో. హి వాస్ జస్ట్ ఎ సింపుల్ నార్మల్ పర్సన్, ఒక సాధారణమైన మనిషి. పని అంతా కూడా మోషే జరిగిస్తున్నాడు. దేవుడు ఏదైనా నాయకత్వం అలానే అప్పగిస్తాడు, గుర్తుపెట్టుకోండి. వండర్ఫుల్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు హ్యాపన్. ఇప్పుడు మనం విన్నాం కదా, ఎలీషా పరిగెత్తినాడు. ఈరోజు నేను ఒక మాట చెప్తా, జాగ్రత్త వినండి. When you forget where you are going, you will get discouraged in whatever you are going through. ఇప్పుడు మూసీ నది ఉన్నది, మురుగు ఉంటుంది, బురద ఉంటుంది, రాళ్ళ తుప్పలు ఉంటాయి, ముళ్ళ తుప్పలు ఉంటాయి. అది దాటిన తర్వాత అనుకుందాం అక్కడ ఒక పెద్ద వజ్రం ఉన్నది. నీవు ఈ ధరిన ఉన్నావు, వజ్రం నీకు ఇవ్వబడుతుంది, నువ్వు రా అనంటే నువ్వు పరిగెత్తుకొని వెళ్ళవా? మురుగు ఉన్నా వెళ్తావు, రాళ్ళ తుప్పలున్నా వెళ్తావు, ఏది ఉన్నా కూడా దాన్ని దాటుకొని పడుతున్నా లేస్తున్నా, ఆ బురద మురుగు ఉన్నా, బురద ఎలా ఉన్నా కూడా నువ్వు ఎందుకు అని అంటే నీకు తెలుసు ఎక్కడికి వెళ్తున్నావో, నీకు తెలుసు ఎందుకొరకు వెళ్తున్నావో నీకు తెలుసు. ఎవరైతే నువ్వు ఎందుకొరకు వెళ్తున్నావో, ఎక్కడికి వెళ్తున్నావో నీకు తెలియకపోతే ఇది మురుగు అంటావు, అడుగు పెట్టవు అక్కడ.
నేను ఆ వజ్రం కొరకు వెళ్తున్నా అన్నప్పుడు బురదలో పడతావు, రాళ్ళ తుప్పలు ముళ్ళు కూర్చుకున్నా కూడా నువ్వు ప్రయత్నం చేస్తావు. ఎందుకనంటే నేను ఎక్కడికి వెళ్తున్నానో నాకు తెలుసు. టు రిసీవ్ దట్ జెవెల్, టు రిసీవ్ దట్ డైమండ్, టు రిసీవ్ దట్, ఆ వజ్రాన్ని తీసుకోవడానికి వెళ్తున్నాను. ఆలోచన చేయండి. వెన్ యు నో ద పర్పస్, దేవుని ఉద్దేశం, దేవుని ప్రణాళికలు నీ పట్ల ఏంటిదో నీకు తెలిస్తే, నీకు కష్టం రాని, శ్రమ రాని, అవమానం రాని, నిందలు రాని, నువ్వేమంటావు తెలుసా? నాకు తెలుసు ఎందుకొరకు పయనిస్తున్నాను, నాకు తెలుసు. కష్టమని కష్టం అనిపించదు, అవమానానికి అవమానం అనిపించదు. ఎందుకంటే నీకు తెలుసు నువ్వు దేని కొరకు ప్రయత్నం చేస్తున్నావో, ఏది నీకు ఇవ్వబడుతుందో నీకు తెలుసు. కాబట్టి వాటిని అన్నిటిని భరిస్తున్నావు. యూఆర్ బేరింగ్ ఎవ్రీథింగ్. ఈ లోకంలో దాటుకొని వెళ్తావు, కష్టమైనా వెళ్తావు. ఎప్పుడు తెలుసా? వెన్ యూ డోంట్ నో ఫర్ వాట్ యు ఆర్ రన్నింగ్. ఇప్పుడు సగం దూరం వెళ్ళిన తర్వాత, మురుగులో ఆ బురదలో పడిన తర్వాత, అసలు నేను ఎక్కడికి వెళ్తున్నాను నీకు తెలియకపోతే అది నీకు బాధ అనిపిస్తుంది. యూ విల్ బి డిస్కరేజ్డ్. ఇదేంటిది, నేను ఈ స్థితిలో ఉన్నాను, ఇదేంటిది బురదలో నడిచేది ఎందుకు, నాకు ఇటువంటి గతి ఎందుకు నాకు పట్టింది, ఈ పరిస్థితి నాకెందుకు వచ్చిందని నిన్ను నీవు డిస్కరేజ్మెంట్ వస్తుంది. కానీ ఎందుకొరకు వెళ్తున్నానని తెలిస్తే ఎంత బాధ అయినా భరిస్తావు, ఎంత మురుగైనా భరిస్తావు, ఎంత కష్టమైనా భరిస్తావు. దేవుడు మనల్ని పిలిచిన పిలుపు అటువంటివి. పౌలు భక్తుడు అంటారు కదా, నాకు దాచబడిన కిరీటము, ఆ మహిమ ముందు, ఆ ఘనత ముందు ఈ లోకములో శ్రమలు, అవమానాలు ఏ పాటివి. హీస్ నెవర్ కేరింగ్ అబౌట్ వాట్ హీస్ గోయింగ్ త్రూ. తను ఏ స్థితి గుండా తను వెళ్తున్నాడో దాన్ని లెక్క చేయలేదు. ఎందుకనంటే నాకు ఇవ్వబడే కిరీటం ఎటువంటిదో నాకు తెలుసు. దాని కొరకు ఎంతైనా తెగిస్తాను నేను, ఎంతైనా భరిస్తాను నేను. అందుకే అంటున్నా కదా, నువ్వు నీ డెస్టినీ ఏంటిదో నీకు అర్థమవుతే, నీ గురి ఏంటిదో నీకు తెలిస్తే, ఆ పయనము ఎంత కష్టమైనా, ఎంత ఇబ్బంది అయినా కూడా నువ్వు వెనకంచ వేయవు, దాన్ని భరిస్తావు, దాన్ని దాటుకుంటూ ముందుకు వెళ్తావు. When we know our destiny, when we know our call, దేవుడు నా కొరకు దాచుంచింది ఏంటి, దేవుడు నా కొరకు ఏది సిద్ధపరిచినాడు అనే దాన్ని నేను పర్స్యూ చేసేటప్పుడు, నేను వెంటాడుతున్నప్పుడు నాకు వెళ్ళే మార్గము తప్పు అనిపించదు, బాధ అనిపించదు, కష్టం అనిపించదు. నాకు ఇజ్రాయెల్ ప్రజలు, వారికి తెలుసు ఎక్కడికి పయనిస్తున్నారో వారికి తెలుసు. ఎక్కడ పాలు తేనెలు ప్రవహించే దేశము స్వతంత్రించుకోవడానికి వెళ్తున్నారు. ఒకటే ఒక మార్గము, నో షార్ట్ కట్స్ లేవు, ఒకటే మార్గము. ఆ మార్గం ఏంటిది? అరణ్యము గుండా వెళ్తే తప్ప నువ్వు కానాను చేరుకోలేవు. అరణ్యము వాళ్ళకి ఎందుకు బాధ అనిపించింది అని అంటే, దే ఫర్గాట్ ఎక్కడికి వెళ్తున్నారో వారు మర్చిపోయినారు. కాబట్టి అరణ్యము బాధ అనిపించింది, కష్టం అనిపించింది, వారికి గొనిగినారు, సనిగినారు. ఎక్కడికి వెళ్తున్నా అనేది వాళ్ళు మర్చిపోకుండా ఉంటే అరణ్యాన్ని భరిస్తారు. వాళ్ళు ఎంత కష్టమైనా భరిస్తారు. ఎందుకు? నేను ఎక్కడికి వెళ్తున్నానో నాకు తెలుసు, దేవుడు దేని కొరకు సిద్ధపరిచినాడో నాకు తెలుసు, ఎటువంటి అభిషేకము దేవుడు నాకు ఇవ్వబోతున్నాడో నాకు తెలుసు, ఎటువంటి పిలుపు నాకు ఇవ్వబోతున్నాడో దేవుడు నాకు తెలుసు, ఎటువంటి విశాలమైన ద్వారా నా కొరకు తెరిచి ఉంచినాడో నాకు తెలుసు. అందుకొరకు దానికి ఎంతైనా పర్వాలేదు. ఎలీషా మీద ఉన్న అభిషేకము, ఏలియా మీద ఉన్న అభిషేకము ఎలీషా వెంటాడుతున్నాడు. విసుక్కున్నాడు ఏలియా, ఎందుకు వస్తున్నాడు నా వెంట, వెలో పట్టించుకోలేదు. ఇప్పుడు విన్నట్టుగా ఆ జూనియర్స్ అందరూ కూడా తనని డిస్కరేజ్ చేస్తున్నా కూడా పట్టించుకోలేదు. ఎందుకంటే తనకు తెలుసు ఎందుకొరకు వెళ్తున్నాడో తెలుసు, ఎందుకొరకు వెంబడిస్తున్నాడో తెలుసు. ఎన్ని అవమానాలు జరిగినా వెనుకకు పోలేదు, డిస్కరేజ్ చేసుకోలేదు, భరించినాడు. ఎందుకనంటే తనకు తెలుసు ఏం పొందబోతున్నాడో. ఈరోజు మనం అందరం అంటున్నాం కదా, దేర్ ఇస్ ఎ గ్రేట్ డెస్టినీ ఫర్ us. కాపరి లేడు, కాపరి ప్రార్థనలు ఉన్నాయి. కాపరి లేరు, కాపరి యొక్క ఆశీర్వాదాలు, తన నోటి ద్వారా విడుదలైన వాగ్దానములు ఉన్నవి. వర్డ్ ఈస్ దేర్ ఫర్ us. మోషే లేడు, కానీ మోషకి ఇవ్వబడిన పని ఉన్నది. కంప్లీషన్ చేసే పని యెహోషువ మీదకి అప్పగించబడింది. ఈరోజు మనం యెహోషువలము. హౌస్ ఆఫ్ ప్రేయర్లో we are the Joshuas. We have to complete the task started
బై అవర్ పాస్టర్. మన కాపరి ద్వారా ఆరంభించబడిన పనిని యెహోషువలాగా మనము ముగించాలి. ఆ భారము దేవుడు మన మీద ఉంచినాడు. జ్ఞాపకం ఉంచుకుందాం ఒకసారి కొన్ని విషయాలు. జస్ట్ ప్రాఫిటిక్ గా ఈ నెల, ఈ సంవత్సరము దేవుడు మన జీవితంలో ఎటువంటి కార్యాలు చేయబోతున్నాడు కొన్ని విషయాలు చెప్పిన తర్వాత అందరి కొరకు బలమైన ప్రార్థన చేయబోతున్నాము. గాడ్ హ్యాస్ ఎ వెరీ గుడ్ ప్లాన్. ఈ సంవత్సరం కొరకు దేవుడు హల్లెలూయా. ఫస్ట్ నైట్ నేను ప్రేయర్ చేసేటప్పుడు హల్లెలూయా దేవుడు బలంగా చెప్పిన మాట, ముఖ్యంగా నేను వేటి కొరకు ప్రార్థించాలి ఈరోజు ప్రార్థనాంశాలు అంటే, గాడ్ సెడ్ that is going to destroy the altars built by our ancestors. మన పూర్వీకుల ద్వారా కట్టబడినవి ఏవి బలిపీఠాలు ఏవైతే కట్టబడినాయో వాటిని దేవుడు పూర్తిగా కూల్చి వేస్తున్నాడు అన్నమాట. ఇట్స్ నాట్ ద జనరేషనల్ కర్సెస్, ఇట్ విల్ బి ద జనరేషనల్ బ్లెస్సింగ్స్. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు నేను అంటుంటా కదా, నువ్వు బాధ అనుభవిస్తున్నావు, అది నువ్వు చేసిన పని కాదు, నీ తప్పు కాదు, నీ పొరపాటు కాదు, కానీ నువ్వు శ్రమ అనుభవిస్తున్నావు, బాధ అనిపిస్తున్నావు. ఆ పొరపాటు నువ్వు చేసింది కాదు, నీ పితరులు చేసిన పొరపాటుకు నువ్వు బాధలు అనిపిస్తున్నావు. నీ పితరులు చేసిన పనులకు నువ్వు ఈరోజు శాపం అనుభవిస్తున్నావు. నీ పితరులు చేసిన పనులకు మనము కొన్నిసార్లు అనుభవిస్తుంటాం. చూడు, ఇది పూర్వీకుల ద్వారా కట్టబడిన బలిపీఠాలు, అవి దేవుడు కూల్చివేస్తున్నాడు. హల్లెలూయా. పాత తాలకు సంబంధించిన ప్రభావం మన మీద, మన పిల్లల మీద పడదు. మరొకసారి గుర్తు చేస్తున్నాడు దేవుడి మాట. ఈరోజు ఈ ప్రార్థనలో మీపై ఉన్న ప్రతి పూర్వీకుల ద్వారా కట్టబడిన ప్రాకారం దేవుడు, ఆ యొక్క బలిపీఠాలను దేవుడు కొలుస్తున్నా అంటున్నాడు. There will be a great deliverance for us. There will be a great restoration. Is nothing but deliverance. Without deliverance there is no restoration. పోగొట్టుకునే తిరిగి పొందుకోవాలంటే డెలివరెన్సే. విడుదల తప్ప నువ్వు పోగొట్టుకునేవి ఏవి పొందుకోలేవు. ఆలోచన చేద్దాం ఒకసారి. దేవుడు పలికిన మాట, మన వాగ్దానములో, మన వాగ్దాన భూమిని మనం స్వతంత్రించుకొనబోతున్నాము. 2025 ఫ్రమ్ 2025 2025 ఈ సంవత్సరం నుండి ప్రతి ఒక్కరం కూడా అనట మన వాగ్దానములను మనం స్వతంత్రించుకొనబోతున్నాము. నీకు చేయబడిన వాగ్దానములు, నువ్వు ఎదురు చూస్తున్న నీ వాగ్దానములు, ఆ నెరవేర్పు కొరకు నువ్వు ఎదురు చూస్తున్న ఆ స్థితి కొరకు, నువ్వు ఎదురు చూస్తున్న దేవుని మహిమపరిచే ఆ స్థితి కొరకు, నీ పిలుపు, నీ సేవ, నీ అభిషేకం కొరకు నువ్వు ఏది ఎదురు చూస్తున్నావో చూడండి, దాని అన్నట దేవుడు ఈ 2025లో నుండి దేవుడు హల్లెలూయా అది నువ్వు స్వతంత్రించుకుని పోతున్నావు. ఒకసారి గట్టిగా హల్లెలూయా అని పలకండి. హల్లెలూయా. దిస్ ఈస్ ద ఇయర్, దిస్ ఈస్ ద ఇయర్. ఫ్రమ్ దిస్ ఇయర్ we're going to enter our promised land. నీ వాగ్దానములోనికి నువ్వు వెళ్ళబోతున్నావు. నువ్వు కనిన కలలను నెరవేర్పును చూడబోతున్నావు. నీకు చేయబడిన ప్రవచనములు, వాగ్దానములను నెరవేర్పును చూడబోతున్నావు ఈ సంవత్సరముల నుండి. Let us prepare our hearts. Let us prepare our hearts. మనల్ని మనం సిద్ధపరచుకో. కొన్ని మాటలు నేను చెప్పి నేను ముగిస్తాను, జాగ్రత్తగా వినండి. Thank you, Jesus. Hallelujah. I praise you, Father. I praise you, Jesus. భయపడవలసిన అవసరం లేదు. See, hallelujah. ఇంకొక మాట దేవుడు బలంగా బయలుపరుస్తున్న మాట ఏంటిదని అంటే, see, our prayer requests are going to be changed. నువ్వు ఏ ప్రార్థన రిక్వెస్ట్లు చేస్తూ వచ్చినవో ఇన్ని సంవత్సరాలుగా, ఆ ప్రార్థన రిక్వెస్ట్లు అన్ని కూడా చేంజ్ కాబోతున్నాయి. హల్లెలూయా. You are not going to repeat those prayers. గతానికి సంబంధించిన ప్రార్థనలను ఈ సంవత్సరం రిపీట్ చేయవు. You will change your prayers. We are going to change our prayers. ఎగ్జాంపుల్, ఒక మాట చెప్తాను. ఒక వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నాయనా నాకు వివాహం జరగాలి అని నీ ప్రార్థన రిక్వెస్ట్ అది. కానీ ఈ సంవత్సరం నువ్వు చేసే ప్రార్థన ఏంటి తెలుసా? వివాహం జరగమని కాదు, ప్రభా నాకు పిల్లలు కావాలి అని ప్రార్థన చేస్తుంది. సో లైక్ దట్ గాడ్ ఇస్ గోయింగ్ టు చేంజ్ ద ప్రేయర్స్. యువర్ ప్రేయర్స్ ఆర్ గోయింగ్ టు బి చేంజ్డ్. నీ రొటీన్ ప్రేయర్స్ ఈ సంవత్సరం నువ్వు చెయ్యవో, నీ ప్రార్థనలు మారబోతున్నవి. దేవుని ప్రార్థనలు మారుస్తాడు. ఇట్స్ గోయింగ్ టు చేంజ్ ద ప్రేయర్ రిక్వెస్ట్. నువ్వు చేసే ప్రార్థనను
మారిపోద్ది. గుర్తుపెట్టుకోండి, యు ప్రే ఫర్ ద ప్రమోషన్స్. దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తే ఇంకొక మాట ఏంటిదని అంటే, తల్లులు దేవుడు ఒక మంచి గుడ్ న్యూస్ ఏంటంటే, యూ విల్ సీ ద చిల్డ్రన్స్ బ్రేక్ త్రూ అనంట. బ్రేక్ త్రూ ఇన్ యువర్ చిల్డ్రన్స్. నీ పిల్లల జీవితంలో ఒక గొప్ప బ్రేక్ త్రూను తల్లులు చూడబోతున్నారు. నీ పిల్లల జీవితంలో మీరు చూడబోతున్నారు. ఈ సంవత్సరం నుంచి ఆరంభించబడతాయి. జస్ట్ ట్రై టు ఈ మాటను మీరు రిసీవ్ చేసుకోండి. సి హల్లెలూయా. రక్తస్రావం కలిగిన స్త్రీ యేసుప్రభును ముట్టింది. తను విన్నది యేసుప్రభు గురించి, విన్నది అద్భుతాలు చేసే దేవుడని. ఇప్పుడు మా గ్రామానికి వస్తారా ఎదురు చూస్తుంది, చూసినాడు. తను చూసింది, యేసయ్య ప్రక్క నుంచి వెళ్ళిపోతున్నాడు. ఏం లాభము? తను విన్నది, తను చూసింది, తన ప్రక్క నుంచి యేసుప్రభు వెళ్తుండగా ఏం రామ్? తన విశ్వాసము. సి ద ఫెయిత్ టచ్డ్ ద గ్రేస్. విశ్వాసం ఉంటే సరిపోదు, విశ్వాసము గ్రేస్ ని టచ్ చేసేది. షీ హాస్ ద ఫెయిత్. ఆమెకు విశ్వాసం ఉన్నది, కానీ విత్ గ్రేస్ షీ టచ్ ద గ్రేస్. ఫెయిత్ టచ్ ద గ్రేస్. అప్పుడు అద్భుతం జరిగింది. కాబట్టి దేవుని కృప, దేవుడు కృప కలిగిన దేవుడు. మన విశ్వాసముతో ప్రతి మాటను మనము స్వీకరించినప్పుడు దేవుడు కార్యం జరిగిస్తాడు. గుర్తుపెట్టుకుని, నేను ఎప్పుడు ఒక మాట చెప్తాను, వాగ్దానములు ఈ విధంగా అందరికీ ఉంటాయి వాగ్దానములు. కానీ ఎవరికి నెరవేర్చబడతాయి? ఎవరో నన్ను తాకినారు, యేసుప్రభు అంటున్నాడు. ఎవరో నన్ను తాకినారంటే పక్క శిష్యులు అంటున్నారు, అందరూ తాకుతున్నారు ప్రభా. ఎవరో తాకుతున్నారంటే లేదు, ఎవరో తాకినారు నన్ను. ఆ తాకుడు వేరు. రక్తం స్రావ కలిగిన స్త్రీ తాకిన తాకుడు వేరు, విశ్వాసముతో తాకింది. అందరి వినేది వేరు, రిసీవ్ చేసేది వాళ్ళకి కార్యం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. there are some things, జాగ్రత్త వినండి. there are some things God will never reveal you publicly. God will only reveal you privately. కొన్ని విషయాలు ఉంటాయి దేవుడు పబ్లిక్ గా నీకు బయలుపరచడు, కొన్ని సీక్రెట్ గానే దేవుడు నీకు బయలుపరుస్తాడు. God reveals only in secret. దానికి ఏంటిది అని అంటే, ఇట్స్ ఎ ప్రేయర్. పర్సనల్ గా నువ్వు ప్రేయర్ చేయడం. బహాటంగా దేవుడు బయలుపరిచే విషయాలు వేరు, కానీ పర్సనల్ గా దేవుడు నీకు బయలుపరిచే విషయాలు, నీ పిలుపు గురించి, నీ డెస్టినీ గురించి, నీ గమ్యం గురించి, అభిషేకం గురించి, ఆ బయలుపరిచే ఆ విషయాలు బహాటంగా దేవుడు బయలుపరచాడు. పర్సనల్ గా నువ్వు దేవుని సన్నిధిలో ఏకాంతంగా నువ్వు చేస్తున్న ప్రార్థనలో మాత్రమే దేవుడు నీకు బయలుపరుస్తాడు. there are some things God only reveal secretly, not publicly. ఎవరికి సీక్రెట్స్ ఎవరికి షేర్ చేస్తాడు? 10 మంది నీకు స్నేహితులుంటే 10 మందికి నువ్వు సీక్రెట్స్ షేర్ చేయవు. 10 మందిలో చాలా క్లోజ్ సన్నిహితంగా ఎవరుంటారో వారికి మాత్రమే నువ్వు షేర్ చేస్తావు సీక్రెట్స్. దేవుడు కూడా అందరికీ షేర్ చేయడు. ఎవరైతే ఆయనకు సన్నిహితంగా ఉంటారో వారికే తన సీక్రెట్స్ షేర్ చేస్తాడు దేవుడు. He will share his secrets to those people who are very close to Jesus. అందరికీ షేర్ చేయడు దేవుడు. నువ్వు అందరికి షేర్ చేస్తావా? ఇంట్లో 10 మంది పిల్లలు ఉన్నా కూడా 2-3 మాత్రమే తల్లిదండ్రులు కొన్ని షేర్ చేస్తారు. హూ ఆర్ వెరీ ట్రస్ట్ వర్ది. 10 మందికి చెప్పడు. నువ్వు చెప్పవు 10 మందికి, 1-2 నీకు చాలా పర్సనల్గా ఉన్న వారికి మాత్రమే నీ సీక్రెట్స్ ని షేర్ చేస్తావు. వెన్ గాడ్ వాంట్స్ టు రివీల్ హిస్ సీక్రెట్స్ టు యూ, యూ షుడ్ బి పర్సనల్. నువ్వు అంతా సన్నిహితంగా ఉంటే తప్ప దేవుడు కొన్ని బయలుపరచడు. సంఘముగా ఈ 2025లో let us be more personal to the Lord. Then God reveals everything. అన్ని దేవుడు విన్నాం కదా, mantles are ready. mantles, ఆ దుప్పట్లు, అభిషేక దుప్పట్లు రెడీగా ఉన్నవి అనంట మన మీదకి రావడానికి. జస్ట్ దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద ప్రిపరేషన్. నేను గత వారం చెప్పినట్టుగా నీటి చుక్క, వర్షపు నీటి చుక్క భూమి మీదకి పంపబడితే అది పని జరిగించుకుంటుంది, వెనకకు రాదు. నీటి చుక్క వెనకకు పోదు, వర్షపు చుక్క వెనకకు పోదు, వర్షం వెనకకు పోదు. అది భూమి మీదకి పంపబడితే కిందికే వస్తుంది. దేవుని నోటి ద్వారా వచ్చిన మాట వెనకకు పోదు. దేవుడు దాంతో పోల్స్తాడు ఆయన మాటను. నేను నీ కొరకు పలికిన మాట, గత సంవత్సరాలు పలికిన మాట, సేవకుని ద్వారా పలికిన మాట
కాపరి ద్వారా పలికిన మాట, ప్రవక్తల చేత నీకు పలికిన మాట, అది వెనకకు పోదు. అది తప్పక జరిగించుకొని వస్తుంది. కానీ మన చుట్టూ తిరుగుతున్నది అన్నమాట. అది పోదు. నీ సిద్ధపాటు కొరకు ఎదురు చూస్తున్నది. అన్లెస్ యూ ప్రిపేర్, దట్ వర్డ్ విల్ నెవర్ ఫుల్ఫిల్. నీ కొరకు విడుదలైన వాక్కు నీ సిద్ధపాటు కొరకు ఎదురు చూస్తుంది. నీ కొరకు విడుదలైన ఈ అభిషేకపు దుప్పట్లన్నీ కూడా నీ సిద్ధపాటు కొరకు ఎదురు చూస్తున్నాయి. పర్సనల్ గా దేవుని సన్నిధిలోకి రా. గాడ్ విల్ ప్రిపేర్ యూ. When you're so personal to the Lord, everything will be prepared accordingly. ఆలోచన చేద్దాం. మళ్ళీ ఒక మాట చెప్తున్నాను. మ్యాంటల్స్ రెడీగా ఉన్నవి. మ్యాంటల్స్ రెడీగా ఉన్నవి. గొప్ప గొప్ప దేవుని సేవకులు భూమి మీద ఉన్న వారి కొరకు ప్రార్థన చేసి వెళ్ళిన ఆ ప్రార్థనలో గొప్ప గొప్ప అభిషేకం కలిగిన సేవకులు, మన కాపరి, తన మీద ఉన్న అభిషేకము, ఇవన్నీ కూడా మన కొరకు సిద్ధంగా ఉన్నవి. మన కొరకు సిద్ధంగా ఉన్నవి. ఆలోచన చేయండి. దేహరాదూన్లో, ఉత్తరాఖండ్ దేహరాదూన్లో వెళ్ళి వచ్చేటప్పుడు ఒక సేవకుడు ప్రార్థన చేస్తూ, ఆయన ఎవరో నాకు తెలియదు, ఫస్ట్ టైం వెళ్ళిన నేను దేహరాదూన్కి. ఆయన పలుకుతో ఒక మాట అన్నాడు, ఐఎమ్ సీయింగ్ ద మ్యాంటిల్ ఆఫ్ యా పాస్టర్ అన్నాడు. నీ కాపరి యొక్క దుప్పటి నేను నీ మీద చూస్తున్నా అన్నాడు. నాకు ఎవరు తెలియదు. నేను ఫస్ట్ టైం వెళ్ళిన నా రాష్ట్రానికి, దేహరాదూన్, ఉత్తరాఖండ్. వచ్చేటప్పుడు వాళ్ళు ప్రార్థన చేసిన తర్వాత వాళ్ళు ప్రార్థన చేసేటప్పుడు ఆయన పలికిన మాట, ఐ హావ్ రిసీవ్డ్ ఇట్. ఇది మన అందరి కొరకు ఎదురు చూస్తున్నాయనంట ఆ మ్యాంటల్స్. అన్లెస్ వి ఆర్ ప్రిపేర్డ్, మనం సిద్ధపాటు, ఆ మ్యాంటల్ మన మీదకి దిగి వస్తాయి. మన అన్న మాట ఎప్పుడు నాకు ఇది అవుతుంటది, నిన్ను ఒక్కను కదా, నా లాంటి 1000 మంది సిద్ధపడాలి అని. అదంతా మన కొరకు వెయిటింగ్ చేస్తున్నది. గుర్తుపెట్టుకుందాం. ద మ్యాంటల్స్ ఆర్ రెడీ. ఈ సంవత్సరము దేవుడు వాగ్దానం చేస్తున్నాడు మన కొరకు. దేవుడు మన కొరకు వాగ్దానం చేస్తున్నాడు. జ్ఞాపకం ఉంచుకుందాం. హల్లెలూయా. ఇదొక మాట నేను చెప్పి నేను ముగిస్తాను. ఇంకొక మాట దేవుడు ప్రవచన రీతిగా నేను చెప్తున్నాను. ఈ మాట జాగ్రత్త వినండి. నేను ఒక్కొక్కరి జీవితాలను ఎలా మారుస్తున్నావు ప్రభా అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు, మరి సౌలు ఒక గ్రాండ్ సన్ మెఫీబోషెత్ గురించి దేవుడు బయలుపరుచున్నాడు. మెఫీబోషెత్ ఈయన ఇస్ అ గ్రాండ్ సన్ ఆఫ్ జోనాథన్. ఆలోచన చేయండి. జోనాథన్ ఒక కుమారుడు. ఏమైంది? సౌలు వంశంలో ఉన్న వాళ్ళందరూ చచ్చిపోయినారు అన్నట. ఎవ్రీవన్. దావీదుకు తిరగబడిన వాళ్ళంతా చచ్చిపోయినారు. సో దావీదు రాజు అయినాడు. ఆయన ఒక మాట అంటాడు, నేను నా స్నేహితుడు యోనాతాన్తో నేను నిబంధన చేసినాను, ఒక నిబంధన కవెనెంట్ చేసినాను. ప్లీజ్ ఎవరైనా నాకు చెప్పండి, సౌలు వంశంలో ఎవరైనా మిగిలి ఉన్నారా? యోనాతాను కుమారులో ఎవరైనా మిగిలి ఉన్నారా? ప్లీజ్ చెప్పండి అన్నాను. ఉన్నాడు. ఎవరు లేరు, ఒకడే ఒకడు ఉన్నాడు. ఆయన సరిగ్గా నడవలేదు. ఆ కుమారుడు ఒక మాట చూడండి. 2 సమూయేలు 9వ అధ్యాయం. త్వరగా నేను ముగిస్తాను. బలమైన ప్రార్థన చేయబోతున్నాం. బలమైన ప్రార్థన. హల్లెలూయా. దిస్ ద ఫస్ట్ సండే గాడ్ ఈస్ గోయింగ్ టు డూ సంథింగ్ గ్రేట్. హల్లెలూయా. నీకు స్తోత్రము. 2 సమూయేలు 9వ అధ్యాయం 1వ వచనం చదవండి. యోనాతానును బట్టి నేను ఉపకారం చూపుటకు సౌలు కుటుంబంలో ఎవరైనా కలరా అని దావీదు అడిగాను అన్నట్టు. ఎందుకు అని అంటే, నేను కనికరం చూపిస్తాను. ఐ వాంట్ టు షో మై కైండ్నెస్. ఆ కుటుంబానికి నేను కైండ్నెస్ చూపించాలి. ఎవరైనా మిగిలి ఉన్నారా? ఎందుకంటే నేను నిబంధన చేసినాను. నేను ఎవరైనా మిగిలి ఉన్నారా అని అంటే వచ్చి, ఇదిగో యోనాతాను కుమారుడు కొన్నాడు. ఈస్ హైడింగ్. తను దాక్కుంటున్నాడు. తను ఎక్కడ చంపేస్తాడో, దావీదు సైన్యము నన్ను చంపేస్తాడో. ఎందుకంటే సౌలు వంశంలో ఎవరు మిగిలి ఉండకూడదు. ఎక్కడో గుహలో పోయి దాక్కున్నాడు, ఎక్కడో అడవిలో పోయి దాక్కున్నాడు మెఫీబోషెత్. పిలిపించండి తనని. ఎందుకు? నేను కనికరాన్ని చూపిస్తాను నేను అన్నాడు దావీదు. పిలిపిస్తే ఏమేమి సచ్చదు? 6 సౌలు కుమారుడైన యోనాతానునకు పుట్టిన మెఫీబోషెతు దావీదు నొద్దకు వచ్చి సాగిలపడి నమస్కారం చేయగా, దావీదు,
మెఫీబోషెతు అని అతని పిలిచినప్పుడు అతడు, చిత్తము, నీ దాసుడనైనా నేనున్నాను నేను. అందుకు దావీదు, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారం చూపి నీ పితరుడైన సౌల్ భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును, మరియు నీవు సదాకాలం నా బల్ల యొద్దనే భోజనం చేయదు అని సెలవీయగా. హల్లెలూయా. దాక్కున్నాడు, ప్రాణ భయంతో దాక్కొని, ఎక్కడో నాకు నిరీక్షణ లేదు, నాకు ఆధారం లేదు, నేను బ్రతకలేను, నన్ను చంపేస్తారో అనే భయం కుప్పిట్లో బ్రతుకుతున్న ఈ యోనాతాను కుమారుడు ఇప్పుడు ఏమైంది? ఒక్కసారి దేవుడు తన పరిస్థితిని మార్చేస్తున్నాడు. చచ్చిపోతా అనుకున్నాడు, భవిష్యత్తు లేదనుకున్నాడు. అటువంటి వ్యక్తిని పిలిపించి దావీదు తన రాజు అయ్యుండి తన పళ్ళ పక్కన కూర్చోపెట్టుకొని భోజనం చేస్తూ, ఇదిగో నేను నీకు కనికరం చూపిస్తా, నీకు చెందవలసిన భూమి, నీకు రావాల్సిన భూమి అంతా నేను నీకు ఇచ్చేస్తాను, నువ్వు సంతోషంగా ఉండు అని. దట్ కైండ్నెస్. ఇది ఎందుకు ప్రభు అని అంటే అది మాట చెప్పమన్నాడు. ఈరోజు అటువంటి మెఫీబోషెతు లాంటి స్థితిలో ఉన్న ఇక్కడ అనేకుల జీవితాలను ఎలా దేవుడు స్థితిని మార్చినాడు చూడు, ఆ విధంగా మన జీవితాన్ని మార్చబోతున్నాడు. హల్లెలూయా. ఒకసారి హల్లెలూయా అన్నాడు గట్టిగా. మెఫీబోషెతు లాగా నువ్వు దాక్కునున్నావేమో, ఏడుస్తున్నావేమో, నా గతి ఇంతే, నా జీవితం ఇంతే, నాకు నిరీక్షణ లేదు, నన్ను ఎవ్వరు లేరు, నాకు నన్ను లేవనెత్త వాళ్ళు లేరు, ఇక నాకు ఫ్యూచర్ కనిపిస్తలేదన్న స్థితిలో ఉన్న మీకు ఒక గుడ్ న్యూస్. దేవుడు ఈ సంవత్సరంలో దేవుడు అద్భుతమైన కార్యం చేయబోతున్నాడు. ఏ విధంగా అయితే పోగొట్టుకున్నవన్నిటిని దావీదు తనకు తిరిగి ఇచ్చినట్టుగా నిబంధనను బట్టి, ఆ నిబంధనను బట్టి దేవుడు మెఫీబోషెతులను అందరినీ కూడా మార్చబోతున్నాడు. హల్లెలూయా. నీ స్థితి, నీ కుటుంబ స్థితిని మారుస్తాడు దేవుడు ఈ సంవత్సరము. దేవుడిచ్చిన వాక్యది నాకు. మెఫీబోషెతు లాంటి జీవితాలు అనేకులు ఉన్నారు ఇక్కడ. వారి జీవితాలన్నీ ఈ విధంగా మార్చేస్తా అని దేవుడు వాక్యిస్తున్నాడు. 2025 ఈ 2025 ఒక ప్రత్యేకమైన సంవత్సరం మన జీవితంలో జ్ఞాపకం ఉంచుకుందాము. ఆలోచన చేయండి. ఇది సత్యము, ఇది సత్యము. ఈ వాక్కు నీ జీవితం నెరవేర్చబడుతుంది, ఈ వాక్కు నీ జీవితం నెరవేర్చబడుతుంది. మెఫీబోషెతు లాంటి జీవితం మార్చబడుతుంది. నీ జీవితాన్ని, ఆ జీవితాన్ని మార్చినట్టుగా మారుస్తాడు దేవుడు. తన కనికరాన్ని నీకు చూపించబోతున్నాడు. నీకు చెందవలసినది నీకు ఇప్పించబోతున్నాడు. నువ్వు పోగొట్టుకున్నవి తిరిగి నీకు ఇప్పించగలుగుతున్నాడు. ఒక స్థితిలో దేవుడు నేను కూర్చుండబెట్టబోతున్నాడు. నమ్మిన వాళ్ళకి సార్ గట్టిగా హల్లెలూయా అనండి. నేను నమ్ముతున్నా అన్న వాళ్ళు గట్టిగా హల్లెలూయా అనండి. హల్లెలూయా. జీవితాలను మార్చే దేవుడి సంవత్సరం వచ్చింది మనకు. సంతోషపడవలసిన దినములో మనం అడుగు పెట్టినము. వాగ్దాన నెరవేర్పు దినాలలో మనం అడుగు పెట్టినము. నువ్వు ఆశ్చర్యపోతావు. ఎన్నో సాక్ష్యాలు వినబడబోతున్నవి. ఎన్నో కుటుంబాలలో కృతజ్ఞత కుటాలను ఏర్పాటు చేయబోతున్నారు. హల్లెలూయా. థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్స్ మీటింగ్స్ చాలా జరుగుతాయి ఈ యొక్క నెలలో, ఈ యొక్క సంవత్సరంలో. మీరు గుర్తుపెట్టుకోండి ఒకసారి. There are many things God wants to reveal. Hallelujah. Even God is restoring. See, there are some people who are praying ఎలా అంటే నా టైం వేస్ట్ అయిపోయిందని. ఈవెన్ టైం ఆల్సో గాడ్ ఈస్ గోయింగ్ టు రెస్టోర్. నువ్వు పోగొట్టుకున్న సమయాన్ని కూడా దేవుడు తిరిగి ఇవ్వబోతున్నాడు. ఒక వ్యక్తి, హల్లెలూయా, ఒక వ్యక్తి చేస్తున్న ప్రార్థన అదే, ప్రభువా నాన్న ఈ కొన్ని రోజుల్లో మేము నేర్చుకున్న ఇవి తండ్రి, నేను ఎంతో సమయం వృధా చేసుకున్నాను, పాడు చేసుకున్నా అని నువ్వు తలంస్తున్నావు. కానీ దేవుడు అంటాడు తెలుసా, ఆ సమయాన్ని కూడా దేవుడు తిరిగిస్తా. ఎలా తెలుసా? నీ జీవితంలో నీకున్న సూర్యుడు చంద్రుని దేవుడు ఆపుతాడు. గాడ్ హస్ డన్. నీ జీవితంలో గాడ్ వాంట్స్ టు స్టాప్ ద సన్ అండ్ ద మూన్ ఫర్ యూ టు రెస్టోర్ ద టైం. పోగొట్టుకున్న సమయాన్ని తిరిగి ఇవ్వడానికి దేవుడు పలికిన మాట, మన దినం చర్చిలో చెప్పిన మాట ఇది. 5 సంవత్సరాలు దేవుడు ఈ ఒక్క సంవత్సరంలో దేవుడు జరిగించబోతున్నాడు. హల్లెలూయా. నువ్వు ఏది 5 సంవత్సరాలు జరిగించాలో అది ఈ సంవత్సరంలో నువ్వు చేయబోతున్నావు. లేదా గత 5 సంవత్సరాలు పోగొట్టుకున్నది ఈ ఒక్క సంవత్సరంలో నువ్వు చేయబోతున్నావు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఇది విడుదల చేయబోతున్నాడు. దేవుడు విడుదల చేయబోతున్నాడు. ఈ కార్యం దేవుని జీవితం జరిగించబోతున్నాడు. యు విల్ సీ దిస్ మిరకల్, యు విల్ సీ దిస్ వర్క్ బీయింగ్ డన్. ఇంకా అనేకమైన కార్యాలు మన హౌస్ ఆఫ్ ప్రేయర్ కొరకు దేవుడు సిద్ధపరుస్తున్నాడు. నేను అంటున్నా కదా, ఇంకొక మాట కూడా
దీని తర్వాత ఇంకా నేను అదే విధంగా నేను అడుగుతున్న సమయంలో దేవుడు నాకు బయలుపరిచిన విషయం ఏంటంటే యోసేపులు అనంట, జోసెఫ్స్ ఆర్ బీయింగ్ రిలీజ్డ్ ఫ్రమ్ ద ప్రిజన్ అని ఆ మాట వినిపించింది. యోసేపు చెరసాల నుండి విడుదల. ఎందుకు యోసేపు చెరసాల నుంచి విడుదల పొందినట్టు చెప్పండి? ఎందుకు? రాజు ప్రధానమంత్రి కావడానికి విడుదలైనట్టుగా ఉంది బైబిల్లో. ఎందుకు చెరసాల నుంచి బయటకు వచ్చినట్టు? నీకు పిలుపు వచ్చింది, రా, రాజు దగ్గరికి వెళ్ళేది ఉంది, రా అని చెరసాల నుంచి విడుదల పొందినాడు. ఆ మాట వినిపిస్తే హల్లెలూయా. ఎంతమంది అనుకుంటున్నారు నేను చెరసాలలో ఉన్నాను, ఎంతమంది అనుకుంటున్నారు బంధకాలలో ఉన్నాను, ఎంతమంది అనుకు నా కుటుంబం ఇటువంటి బంధకము కింద ఉన్నదని అనుకుంటున్నాం. మీరు ఈరోజు ఒక మాట దేవుడు చెప్పమన్న మాట, మీ చెరసాలను దేవుడు విప్పబోతున్నాడు. హల్లెలూయా. కేవలం విప్పబడమే కాదు, నాట్ జస్ట్ ఓపెనింగ్ ద గేట్స్, బట్ హి వాంట్ టు లిఫ్ట్ యు అప్. యోసేపును వెల్లడిపరుచుకున్నట్టుగా, యోసేపును ఆ గొప్ప స్థితిలో ఉంచినట్టుగా దేవుడు నిన్ను విడిపించడమే కాదు, ఈ సంవత్సరంలో నేను ఒక గొప్ప స్థితిలో దేవుడు ఉంచబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు పలికిన మాట ఇది. యోసేపు లాంటి వారిని దేవుడు, యోసేపులాగా అవమానించబడి బంధించబడి నా వారిని దేవుడు విడిపిస్తున్నాడు. ఈ సంవత్సరం 2025 ఏంటిది నీకు స్పెషల్ అని అంటే, నువ్వు యోసేపువేమో కానీ నేను దేవుడు చెరసాల నుంచి విడిపిస్తున్నాడు. నీ కొరకు వాగ్దానం చేయబడినవి దేవుడు నెరవేర్చబోతున్నాడు. మన జీవితంలో ఈ కార్యం చేయబోతున్నాడు. జ్ఞాపకం ఉంచుకుందాం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. We praise you, Lord. We praise you, Lord. See, supernatural favor is going to come upon our lives. Supernatural favor. ఇది చాలా మటుకు విని 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 మనకు అలవాడైపోయింది. నేను అంటున్నా కదా, హౌస్ ఆఫ్ ప్రేయర్ ఈ సంఘముపై దేవుడు ఒక ఫేవర్, ఒక డివైన్ ఫేవర్ని దేవుడు మన కొరకు విడుదల చేయబోతున్నాడు. అదే కాదు, గాడ్ ఈస్ గోయింగ్ టు ఓపెన్ ద వైట్ గేట్స్ ఫర్ అస్. ఏ వేటి కొరకైతే మనం ప్రార్థన చేస్తూ ఉన్నామో ఆ ద్వారాన్ని దేవుడు మన కొరకు తెరవబోతున్నాడు. అది ఏంటిదో నాకు తెలియదు కానీ, బట్ ఈస్ గోయింగ్ టు ఓపెన్ ఎ వైడ్ గేట్ ఫర్ అస్. ఒక వైడ్ గేట్ ని దేవుడు మన కొరకు ఓపెన్ చేస్తున్నాడు. ఇట్స్ ఫర్ ఆల్ ద హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చ్ మెంబర్స్ కి దేవుడు ఒక వైడ్ గేట్, సేవకు కావచ్చు, పర్సనల్ కావచ్చు, కుటుంబంగా కావచ్చు, సేవకులుగా కావచ్చు, సంఘానికి కావచ్చు, ఒక వైడ్ గేట్స్ ని దేవుడు ఓపెన్ చేయబోతున్నాడు. మరి ఎటువంటి ఆశీర్వాదాన్ని మన కొరకు విడుదల చేయబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన మహిమ కొరకే మనం బ్రతికిన ప్రయాస వృధా పోదు, నీ కన్నీరు వృధా పోదు, నీ ఏడుపు వృధాగా పోదు. గుర్తుపెట్టుకోండి, నీ అవమానాలు కూడా వృధాగా పోవు, నువ్వు అనుభవించిన కష్టం వృధాగా పోదు. ప్రతి దానికి లెక్క కట్టి ఆశీర్వాదాన్ని ఈ సంవత్సరం నీ కొరకు విడుదల చేయబోతున్నాడు. నీ కొరకు విడుదల చేయబోతున్నాడు. చాలు, ఏడ్చింది చాలు. ఇట్స్ ఎనఫ్. స్టాప్ క్రైయింగ్. Just praise the Lord and just thank the Lord. He will do his work. He is going to do that work. ఆలోచన చేయండి. ఎస్, మ్యాంటిల్స్ ఆర్ రెడీ. సేవ పిలుపొందా, మ్యాంటిల్స్ ఆర్ రెడీ. సేవ కొరకు ఎక్కువ ఆశపడుతున్న మ్యాంటిల్స్ ఆర్ రెడీ. మరి ప్రత్యక్షతలు కావాలి, మ్యాంటిల్స్ ఆర్ రెడీ. బలమైన కార్యాలు జరగాలి దేవుని ద్వారా, మ్యాంటిల్స్ ఆర్ రెడీ. సి గాడ్స్ వర్డ్, అది దేవుని వాగ్దానం. అది గో ఇన్ టు ఆల్ ద వర్డ్. సర్వలోకానికి వెళ్ళి, సర్వ సృష్టికి 3 things. సువార్త ప్రకటించండి, రోగులను స్వస్థపరచండి, దయ్యములను. దిస్ ఇస్ ద కమిషన్. ఇది ఒక్కటే కాదు, సువార్త ప్రకటించ ఒకటే కాదు. సువార్త ప్రకటించమన్నాడు దేవుడు, రోగులను స్వస్థపరచమన్నాడు, రోగుల మీద చేతులుంచమన్నాడు, దయ్యములను వెళ్ళగొట్టమన్నాడు. ఇది మినిస్ట్రీ మనది. ప్రీచింగ్ ద గాస్పల్, హీలింగ్ ద సిక్ అండ్ డెలివరింగ్ ద పీపుల్. దిస్ ఇస్ వాట్ గాడ్ ఈస్ గోయింగ్ టు డూ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితంలో ఈ యొక్క కమిషన్ ని దేవుడు నెరవేర్చబోతున్నాడు. ఆలోచన చేయండి. ప్రపంచం ఎలా ఉందో మనకు అవసరం లేదు. ప్రపంచం ఎలా ఉందో మనకు అవసరం లేదు. ఎటువంటి గవర్నమెంట్ ఉందో అవసరం లేదు. ఎఫ్ఎస్సి సంఘానికి ఉన్న ప్రవచనం వేరు, స్వర్ణకు ఉన్న ప్రవచనం వేరు, థైచరీస్ వాటికి ఉన్న ప్రవచనం వేరు. ఒక్కొక్క సంఘానికి డిఫరెంట్. అందుకే వి నెవర్ కంపేర్ విత్ అదర్ చర్చెస్. మన కొరకు విడుదల చేస్తుంది ఇది. ఈ కార్యం మనం చూడబోతున్నాం. హల్లెలూయా. అయితే ఈ ఒక్క మాట దేవుడు ఈరోజు ఒక్క మాట నేను చెప్పి నేను ముగిస్తాను. సంఘముగా మనకు కావాల్సినది భయపడవలసిన అవసరం లేదు. ఒక ధైర్యం కొరకు చెప్తున్న మాట. దేవుడు మోషేని పైకి రమ్మన్నాడు, కొన్ని ఆజ్ఞలను ఇచ్చినాడు, ఇది నువ్వు జరిగించమన్నాడు. తను వెళ్ళినాడు, కిందికి వెళ్ళినాడు.
బలులు అర్పించినాడు, అర్పించి రక్తాన్ని చిందించినాడు. ఆ రక్తము ఏం చేసినాడు, తీసుకొని 30 లక్షల మంది ప్రజల మీద ప్రోక్షించినాడు అన్నట. 30,000 పీపుల్, 30 lakhs ఆఫ్ పీపుల్, 3 million, 30 లక్షల మంది ప్రజల మీద రక్తం ప్రోక్షించినాడు అంటే ఎన్ని వధించినాడు మీరు ఆలోచన చేయండి. అంత రక్తం వాళ్ళందరి మీద ప్రోక్షించినాడు. 30 లక్షల మంది మీద రక్తం ప్రోక్షించినాడు. దాని తర్వాత మందిరంలోనికి వచ్చి గేట్ దగ్గర రక్తం ప్రోక్షించినాడు. అక్కడున్న గంగాల మీద రక్తం ప్రోక్షించినాడు. అక్కడున్న బలిపీఠ మీద రక్తం ప్రోక్షించినాడు. అక్కడున్న సాక్రిఫైస్ ఆల్టర్ మీద రక్తం పోషించాడు. పరిశుద్ధ స్థలంలోనికి వచ్చినాడు. అక్కడ ఉన్న వాటి అన్నిటి మీద, దీపస్తంభం మీద, వాటి మీద, ఆ బల్ల మీద, వాటి మీద అన్నిటి మీద రక్తం ప్రోక్షించినాడు. అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళినాడు. మందసం మీద రక్తం ప్రోక్షించినాడు. ఎక్కడ చూసిన రక్తమే, ఎక్కడ చూసిన రక్తమే. 30 లక్షల మీద రక్తమే, వారి డేరాల మీద రక్తమే, వారి ప్రాంతాల మీద రక్తమే, మందిరం మీద రక్తమే, పరిశుద్ధ స్థలం మీద రక్తమే. అంత రక్తము 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 రక్తం అంటే అప్పుడు ఏమన్నా లేదు దేవుడు, మోషే నువ్వు పైకి రావాల్సిన అవసరం లేదు, నేను కిందికి వస్తాను. ఎందుకు? దేర్ ఇస్ బ్లడ్, అక్కడ నా ప్రజెన్స్ ఉంటుంది అన్నాడు దేవుడు. నువ్వు పైకి రావాల్సిన అవసరం లేదు, రక్తము ప్రోక్షింపబడింది కదా, నేనే కిందికి వస్తా అని వారి మధ్యలో వచ్చి ఉండిపోయినాడు దేవుడు. He came, dwelled among the people. రక్తము అనేది ఓల్డ్ టెస్ట్మెంట్ లో అంత శ్రేష్టమైనది. రక్తానికి అంత విలువ ఉంది. ఒక గొర్రె పిల్ల రక్తానికి అంత విలువ ఉంటే, ఈరోజు యేసు రక్తములో ముద్రించబడిన మనము ఆ రోజుల్లో గొర్రె పిల్లని తీసుకొని మందిరానికి వెళ్ళినప్పుడు అనంట, పాత నిబంధన కాలంలో పరిశీలించేది. ఒకసారి చూడండి, లేవి, హల్లెలూయా, 5-10 minutes ముగిచ్చేస్తారు. లేవి చదవండి సార్. 22వ అధ్యాయం 19వ వచనం. వాడు అంగీకరింపబడినట్లు గోవులలో నుండి అయినను గొర్రె మేకలలో నుండి అయినను దోషము లేని మగదానిని అర్పింపవలెను. దేనికి కలంకముండునో దానిని అర్పింపకూడదు, అది మీ పక్షముగా అంగీకరింపబడదు. గొర్రె పిల్లని తీసుకొని వచ్చేటప్పుడేనంట అది నిష్కలంకంగా ఉండాలి. గొర్రె పిల్లలో ఏ లోపం ఉండొద్దు, అది ఏది గుడ్డిది ఉండొద్దు, దాని మీద ఏది ఒక శ్రేష్టమైనది మంచి గొర్రె పిల్లను, నిష్కలంకమైనది. ఎందుకో దేవుడు నువ్వు ఎటువంటి రక్తాన్ని తీసుకొని వస్తున్నావో చూస్తున్నాడు అక్కడ. నువ్వు ఎటువంటి పశువుని తీసుకొని వస్తున్నావో చూస్తున్నాడు దేవుడు అక్కడ. నిష్కలంకమైన పశువుని తీసుకొని రావాలి, మంచి పవిత్రమైన రక్తాన్ని తీసుకుని రావాలి. ఎప్పుడైతే వాళ్ళు ఆ రక్తము తీసుకొని వెళ్ళినారో దేవుడు వారిని అంగీకరించినాడు అనంట. గొర్రెపిల్ల రక్తం, గొర్రెపిల్ల ఎలా ఉండాలి అని చెప్పినాడు. ఆ రక్తము పవిత్రమైనది, నిష్కలంకమైన జంతువు ద్వారా వధించబడిన రక్తమై ఉండాలి. ఆ రక్తాన్ని నువ్వు తీసుకుని వెళ్ళినప్పుడు నువ్వు ఎటువంటి రక్తము తీసుకొని వస్తున్నావు దేవుడు చూసి నీ ప్రార్థన లెక్కించి నీ అర్పణలను అంగీకరించేవాడు. ఓల్డ్ టెస్టిమెంట్ లో సేమ్ థింగ్, అది సాదృశ్యం క్రొత్త నిబంధన. చూడండి ఒకసారి హెబ్రీయులు, లూకా సువార్త, మొదటి పేతురు 1వ అధ్యాయం 19వ వచనం. అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడితరని మీరు ఎరుగుదురు. ఏ రక్తము చూస్తారు రాదు ఓల్డ్ టెస్టిమెంట్ లో, ఎటువంటి రక్తము తీసుకొని వస్తున్నావా అని యాజకుడు పరిశీలించి దేవునికి అర్పిస్తే దేవుడు అంగీకరించేవాడు. ఇప్పుడు మనము గొర్రెపిల్ల యేసయ్య రక్తము మన మీద ఉన్నది కాబట్టి ఈ రక్తముతో దేవుని సన్నిధిలోనికి వస్తున్నాము. యేసయ్య పరిశుద్ధ రక్తముతో, నిష్కలంకము లేని యేసు క్రీస్తు పరిశుద్ధ రక్తము మనపై ఉన్నది. ఈ రక్తముతో అనంట దేవుని ఎదుట మనం నిలుస్తున్నాము. అందుకే దేవుడు మనల్ని అంగీకరిస్తున్నాడు. హల్లెలూయా. నువ్వు ఎలా ఉన్నావని కాదు, యాజకుడు నువ్వు తీసుకొచ్చిన గొర్రెపిల్లను చూస్తున్నాడు, నిన్ను కాదు. నువ్వు ఎన్ని తప్పులు చేసినావా, నువ్వు ఎన్ని పాపాలు చేసినావా, నిన్ను కాదు చూసేది. నీ చేతిలో ఉన్న గొర్రెపిల్ల ఎటువంటిది, నువ్వు తీసుకొని వచ్చే రక్తం ఎటువంటిది, అది మాత్రమే పరిశీలిస్తున్నాడు. ఈ రోజు కూడా నువ్వు దేవుని సన్నిధిలోకి పోతే నిన్ను కాదు చూసేది, నీపై ప్రోక్షింపబడిన యేసయ్య రక్తాన్ని చూస్తున్నాడు. యేసు ప్రభు పరిశుద్ధమైన రక్తము మనపై ఉన్నది అనంట. అందుకే మనం అంగీకరించబడుతున్నాము. There is a power in the blood of Jesus. యేసు రక్తములో జయమున్నది, విజయమున్నది. అది యేసు రక్తము. ముద్రించబడిన మనము యేసయ్య రక్తములో ముద్రించబడిన గుర్తుపెట్టుకుందాం ఒక్కసారి. కొత్త సంవత్సరము
జనవరి 1 కాదు. కొత్త సంవత్సరం ఎప్పుడు తెలుసా? మన జీవితంలో కొత్త సంవత్సరం ఎప్పుడు ఆరంభించబడుతుంది? నీ కొత్త సంవత్సరం ఎప్పుడు తెలుసా? నిర్గమకాండం 12:1 చదవండి సార్. మోషే అహరోనులు ఐగుప్తు దేశంలో ఉండగా యెహోవా వారితో ఈలాగు సెలవిచ్చెను, నెలలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. ఎప్పుడు తెలుసా? వాళ్ళు గొర్రె పిల్లను వధించినప్పుడు ఆ రక్తమును తీసి వారి ఇంటి ద్వారబంధాల మీద ఎప్పుడైతే ప్రోక్షించినారో ఆ రోజు అన్నాడు దేవుడు ఏమన్నాడు తెలుసా? ఈ రోజు మీకు మొదటి సంవత్సరము, ఈ రోజు మీకు నూతన సంవత్సరము. ఎప్పుడైతే యేసయ్య రక్తము మన మీద ప్రోక్షింపబడుతుందో, ఎప్పుడైతే బల్ల ఆరాధన మనం పాల్గొని ఆయన రక్తాన్ని తీసుకుంటాం చూడు, దట్స్ అ న్యూ బిగినింగ్ ఫర్ అస్. దేవుడు మనకు కొత్త మొదలుగా చూస్తాడు. He sees as a new beginning. ఒక నూతన సంవత్సరం మన జీవితంలో ఆరంభించబడుతున్నట్టుగా, ఒక న్యూ లెసన్, ఒక న్యూ చాప్టర్ గా ఆరంభించబడుతున్నట్టుగా దేవుడు చూస్తాడు. దట్స్ ద పవర్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. ఆ రక్తము ద్వారబంధాల మీద పోస్తారు అనంట, ప్రోక్షించినారు. ఏమైంది చూడండి ఒకసారి. 13వ వచనం చదవండి సార్. 12:13. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తం మీకు గుర్తుగా ఉండును, నేను ఆ రక్తమును చూచి మిమ్మల్ని నశింపచేయక దాటిపోయేదను. చాలు. ద బ్లడ్ మార్క్ ఆన్ ద హౌస్ ఇస్ అ సైన్. అది గుర్తు. రక్తపు ముద్ర అనేది ఆ ఇంటి మీద ఒక గుర్తు. ఏంటి తెలుసా? గుర్తు మరణము ఈ ఇంటిని ప్రవేశించదు అని గుర్తు అది. హల్లెలూయా. ద బ్లడ్ ఆఫ్ ద ల్యాంబ్, ఇంటి ద్వారబంధం మీద ఉన్న బ్లడ్, ఇట్స్ ఎ మార్క్. అది ఒక గుర్తు అనట. ముద్ర అనేది ఒక సైన్. ఏంటిది సైన్ అని అంటే, మరణము ఈ ఇంటిలో ప్రవేశించదు. గొర్రె పిల్ల రక్తానికే అంత బలం ఉంటే, ఈరోజు యేసు ప్రభు రక్తము నా మీద, నా ప్రాణము, నా ఆత్మ మీద ప్రోక్షింపబడితే, హల్లెలూయా, మరణము తాకుతుందా? రక్తము ఉన్నది అని అంటే స్పందించేది ఫస్ట్ దేవదూతలు. యేసుప్రభు రక్తం ఉన్నదంటే దేవదూతలు వచ్చేస్తారు. ఇట్లా రక్తము చూసేది, మనము కంటే కనబడదు రక్తము. యేసయ్య రక్తం పలికినప్పుడు, ద బ్లడ్ ఆఫ్ జీసస్ నా ఇంటి మీద, నా పిల్లల మీద, నా ప్రాణం మీద యేసయ్య రక్తం ఉండును గాక అని నోటితో పలుకుతే అది మన మీద ప్రోక్షించుకున్నట్టు. మన కంటికి కనబడదు కానీ దేవదూతలకు కనబడుతుంది, దయ్యాలకు కనబడుతుంది. నూనె రక్తం, అది ప్రార్థన చేసి ప్రభాని రక్తంగా మార్చమని ఆ నూనె మన మీద పెట్టుకున్నప్పుడు, మన ఇంటి మీద చల్లినప్పుడు అది యేసు ప్రభు రక్తంగా దేవదూతలు గుర్తిస్తారు, దయ్యాలు గుర్తిస్తాయి. దేవదూతలు పరిగెత్తుకుని వచ్చి ఆ ఇంటిని కావలి కాస్తాయి. ఎందుకు? రక్తం ఉన్నది ఇక్కడ. పరిశుద్ధాత్ముడు దిగి వస్తాడు ఆ చోట. ఎందుకు? యేసయ్య రక్తం ఉన్నది ఇక్కడ. దయ్యాలు గడగడ వణుకుతూ పారిపోతాయి. ఎందుకు? యేసయ్య రక్తం ఉన్నది. ఈరోజు మార్క్, ఈ సంవత్సరం అంతటికి కూడా యేసయ్య రక్తము నీ మీద, నీ ఇంటి మీద, నీ పిల్లల మీద ఉండునుగాక. దట్ విల్ బి ద సైన్. దేవదూతలకు సైన్ అదే, దయ్యానికి కూడా సైన్ అదే. మరణం అనేది ఇంటిలో ప్రవేశించకూడదు. విశ్వాసంతో గట్టిగా హల్లెలూయా అని పలకండి. ఈ సంవత్సరము నా ఇంటిలో మరణం జరగొద్దు, మరణము ప్రవేశించదు, మరణానికి అధికారం లేదు. గొర్రెపిల్ల రక్తాన్ని చూసి మరణం దాటిపోయింది. గొర్రెపిల్ల రక్తానికి అంత విలువ ఉంటే యేసయ్య రక్తము నా మీద ఉంది, యేసయ్య రక్తము నా ఇంటి మీద ఉన్నది. ప్రతి ఉదయం లేసినప్పుడల్లా ఈ మాటలు పలుకుతూ ఉండాలి. అది సైన్, అది గుర్తు. మార్క్ ఇస్ ద సైన్ దట్ డెత్ విల్ నెవర్ ఎంటర్ దిస్ హౌస్. 20-25 సంవత్సరం ప్రార్థన చేద్దాం. ప్రభా, ఏ మరణాత్మ కూడా నాయన సంఘంలో ఉన్న వారిని తాకొద్దని ప్రార్థన చేద్దాం. By faith we receive it. The blood mark is the sign that death should not enter this house. That's the mark. ఈ 2025లో ఈ మార్క్ ఉండునుగాక. ఈరోజు మన నోటి ద్వారా పలుకుదాం. నా మీద, నా పిల్లల మీద, నా పిల్లల పిల్లల మీద, నా ఆస్తి మీద, నా గృహం మీద, నా ప్రాణాత్మ శరీరాల మీద యేసు క్రీస్తు పరిశుద్ధ రక్తం ఉండునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా.
వి ప్రే ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. ప్రతి ఒక్కరిని కూడా ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ యూ ఫాదర్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. సిల్వికం. ప్రైజ్ యూ జీసస్. ప్రైజ్ యూ ఫాదర్. హల్లెలూయా. ఒక మంచి ప్రాముఖ్యమైన సమయంలోనికి వచ్చాం. ఈరోజు నువ్వు ఆశీర్వాదం పొందుకొని వెళ్తావు. హల్లెలూయా. ఈ వాగ్దానం తీసుకుని వెళ్తావు. ఈ సంవత్సరం నీ కొరకు ద్వారం తెరవబడుతున్నది. తాతల పూర్వీకుల ప్రతి కట్టలను దేవుడు కూల్చివేస్తున్నాడు. ఈరోజు నీకు సంపూర్ణమైన విడుదల. పాత తాలూకు సంబంధించినది ఏది నీపై పని చేయదు. ఇక దానికి నీపై అధికారం ఉండదు. యేసుక్రీస్తు రక్తము నీపై ఉన్నప్పుడు అది ఒక గుర్తుగా. మరణం అనేది కుటుంబానికి తాకొద్దు. మరణం అనేది కుటుంబంలో ప్రవేశించదు. మరణం అనేది ఈ జీవితాన్ని, ప్రాణాన్ని ముట్టకూడదు అని ఈరోజు దయ్యాలు అలర్ట్ అయిపోతాయి. హల్లెలూయా, హల్లెలూయా. దేవదూతలు నీకు తోడుగా ఉండును గాక. దేవదూతలు నీకు సంరక్షణగా ఉండును గాక. పరిశుద్ధాత్ముడు, ఎక్కడ యేసయ్య రక్తం ఉంటే పరిశుద్ధాత్ముని సన్నిధి ఆ చోట ఉంటుంది. యేసు ప్రభు దిగి వచ్చినట్టుగా. హల్లెలూయా. సొలొమోను మహారాజు వధించినాడు. ఎన్ని వదనలు, ఎన్ని గొర్రెలు, యాడలను ఆయన బలి ఇచ్చినాడు అనంటే దేవుని మహిమ దిగి వచ్చింది రక్తం ఉన్న చోట. ఈరోజు యేసయ్య రక్తం మన మీద ఉన్నది. దేవుని మహిమ దిగి వస్తుంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. చర్చ్ ప్రే. ప్రార్థన చేయండి. హల్లెలూయా. ఈ సంవత్సరం యొక్క మొదటి నెల, ఈ మొదటి ఆదివారమున మనం బల్లలో రక్తంలో పాలు పంచుకున్నాము కాబట్టి హల్లెలూయా. వి అప్లైడ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ మన ద్వార బంధముల మీద, మన శరీరముల మీద, మన కుటుంబముల మీద, మన చేతి పనుల మీద, నీ ఇంట నీ బయట సమస్తములో హల్లెలూయా యేసు యొక్క పరిశుద్ధ రక్తంలో హల్లెలూయా మనల్ని మనం ముద్రించుకొని ఉన్నాము. మనము మిత్రించుకొని ఉన్నాము కదా. హల్లెలూయా. బిలీవ్ విత్ ఫెయిత్. లెట్ us believe. నమ్ముదాము, విశ్వసించుదాం. హల్లెలూయా. నో సిక్నెస్, no spirit of death. Hallelujah. No spirit of death. Hallelujah. ఈ రోజు ఇక్కడ ఎంతమంది ప్రభా ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందో అని భయపడుతున్నామేమో. ప్రభా నాయన గత సంవత్సరంలో లాగా నిరుత్సాహంగానే ఈ సంవత్సరం అంతా ఉండిపోతుందా ప్రభా నా సేవ గురించి ప్రభా అని బాధపడుతున్నావా? ప్రభా నా భవిష్యత్తు అని బాధపడుతున్నావా? హల్లెలూయా. ఇదిగో యేసు యొక్క పరిశుద్ధ రక్తము నీ పక్షమున మన పక్షమున మొరపెడుతుంది కదా. హల్లెలూయా. మాట్లాడుతున్నాడు దేవుడు మన భవిష్యత్తు గురించి నీకంటే ముందుగా వెళ్ళి. హల్లెలూయా. నమ్ము. ఈ రోజు మన బలలో పాలు పంచుకున్న ఆ విధానం, ఆ మహిమ హల్లెలూయా మన శరీరంలో, మన ఒంటిలో, మన రక్తంలో, మన నరనరములలో దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క మహిమ ప్రవహిస్తుందని నమ్మి హల్లెలూయా ప్రతి రోగం అనే కాడిని దేవుడు ఈరోజు విరగొడుతున్నాడు. అది ఏండ్ల నుంచి బంధకమైన, ఏండ్ల నుంచి ఉన్న కట్లైన హల్లెలూయా దేవుడు ఈరోజు ప్రతి కట్లను దేవుడు తెంపివేస్తున్నాడు. ప్రతి బంధకములను దేవుడు తెంపివేస్తున్నాడు. ప్రతి చీకటి ప్రభావములను హల్లెలూయా ప్రైజ్ యు జీసస్. ప్రతి చీకటి ప్రభావములు హల్లెలూయా దేవుడు కొట్టివేయడమే కాదు, నువ్వు ఎక్కడైతే ఆగిపోయి ఉన్నావో గత సంవత్సరము హల్లెలూయా ప్రభా నేను ఇక్కడనే ఆగిపోయి ఉన్నాను ప్రభా, ఐ వాంట్ టు గో ఫార్వర్డ్ ప్రభా, నేను ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నాను కానీ నేను వెళ్ళలేకపోతున్నాను తండ్రి. అవి ఏవి చుట్టుకొని ఉన్నాయో, నీ కాళ్ళకు ఏమి చుట్టుకొని ఉన్నాయో, నీ చేతి పనులు బ్లెస్ కాకుండా ఉండడానికి ఏ ప్రభావములు చుట్టుకొని ఉన్నాయో, ఈ రోజు ఈ సంవత్సరంలో ఈ మొదటి నెలలో ఈ మొదటి వారంలో దేవుడు ఆ సంఖ్యలను యేసు నామములో దేవుడు తెంపివేస్తున్నాడు. హల్లెలూయా. ఆ సంఖ్యలను దేవుడు తెంపివేస్తున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థనలో మనం ముందుకు వెళ్ళబోతున్నాము, వాక్య ధ్యానములో మనం ముందుకు వెళుతున్నాము, ఆత్మాభిషేకముతో మనం ముందుకు వెళ్ళబోతున్నాము. హల్లెలూయా. దేవుడు స్థితిగతులను మార్చివేయబోతున్నాడు, పరిస్థితులను మార్చివేయబోతున్నాడు. హల్లెలూయా ప్రైజ్ యు జీసస్. ఇక ముందు నువ్వు 2024లో హల్లెలూయా ఆ గడిచిన స్థితి లాగానే ఇప్పుడు ఉండదు మనకు హల్లెలూయా. దావీదు మహారాజు అంటాడు కదా, నా దేవుని కృపను బట్టి, నా దేవుని సహాయములను బట్టి ఐ విల్ జంప్ ఓవర్ ద వాల్స్ అంటాడు. అంటే ఏ అడ్డులు వచ్చినా,
ఏ ప్రాకారములను వచ్చినా నా దేవునిని బట్టి నేను పరిగెడతాను, నేను నిలబడతాను, నేను దాటుతాను అంటున్నాడు కదా. అలా ఈరోజు మనం దాటబోతున్నాము. అవును, ఈ 2025 ఎలా ఉంటుందో అనుకుంటున్నా. ఈ 2025 దేవుని కృపను బట్టి, దేవుని హస్తమును బట్టి, దేవుని మహిమను బట్టి మనము దాటిపోతున్నాము. మనం దాటుతున్నాము. ఘనముగా దేవుడు దాటించబోతున్నాడు. ఘనముగా దేవుడు కలుగ చేసుకోబోతున్నాడు. ప్రార్థన చేసుకోండి. ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకోండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకోండి. మీ కుటుంబాల గురించి ప్రార్థన చేసుకోండి. మీ భవిష్యత్తు గురించి ప్రార్థన చేసుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లల గురించి ప్రార్థన చేసుకో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభా ఘనముగా నుంచి ప్రభా మహిమ ప్రభావములతో దేవుడు కిరీటముగా ధరింప చేస్తా అన్నాడు కదా ప్రభా. నా పిల్లలు, నా కుటుంబము, తండ్రి, నా సేవ, నా పరిచర్య, హల్లెలూయా. మెఫీబోషెత్ మీద ఉన్న ఆ కృపను దేవుడు మన మీద విడుదల చేయబోతున్నాడు. హల్లెలూయా. The grace upon which the Mephibosheth is there, under that grace, under that covering, by that favor, hallelujah. Maybe you are hiding, నువ్వు దాగు చోట్ల ఉన్నావేమో, నువ్వు దాచుకొని ఉన్నావు, బయటికి రావడానికి భయపడుతున్నావేమో, లేకపోతే పరిస్థితులు అనుకూలించలేవదేమో, కానీ బట్ గాడ్ ఈస్ గోయింగ్ టు సెండ్ హిస్ మర్సిఫుల్ హ్యాండ్. దావీదు హస్తము ఏ విధంగా అయితే హల్లెలూయా మెఫీబోషెత్ కొరకు అందించి సదాకాలమును నాతో పాటే ఉంటావు అన్న రీతిగా దేవుడు తన హస్తమును హల్లెలూయా ప్రాశికారాసిక తన హస్తమును విడుదల చేసి సదాకాలము హల్లెలూయా సదాకాలము హల్లెలూయా ఆ కన్నీటిని దేవుడు తుడిచివేయబోతున్నాడు. ఆ సంఖ్యలను దేవుడు తుడిచివేయబోతున్నాడు. ఆ బాధను దేవుడు తీసివేయబోతున్నాడు. దేవుని సన్నిధి బలముగా ఉన్నది. హల్లెలూయా. దేవుడు ఒక్కొక్కరిని పరిశుద్ధాత్మ ఒక్కొక్కరిని తాకుతున్నాడు. హల్లెలూయా. ఆ ఆల్టర్స్ ని విరగొడుతున్నాడు, బంధకాలను విరగొడుతున్నాడు, ఆ ప్రిజన్స్ ని విరగొడుతున్నాడు. ఆల్ ప్రిజన్స్ will be broken open. Hallelujah. Chains will be broken. Hallelujah. Praise you, Jesus. Hallelujah, hallelujah, hallelujah. దావీదు మహారాజు యొక్క చేయి అందించిన రీతిగా దేవుడు తన హస్తమును విడుదల చేస్తున్నాడు ఒక్కొక్కరి మీద, ఒక్కొక్క కుటుంబం మీద. హల్లెలూయా, 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 హల్లెలూయా. నువ్వు చీకటిలో ఉండవు, విడవబడిన స్థితిలో మనం ఉండము. విడవబడినా అని నువ్వు అనుకుంటున్నావు కదా, దేవుడు అంటున్నాడు నేను విడిచిపెట్టలేదు అంటున్నాడు. I did not forsake you. I did not leave you. You are always in my remembrance. God did not leave you. He's seeing you. దేవుడు చూస్తున్నాడు మనల్ని. దేవుడు చూస్తున్నాడు. ఆ కన్నీటిని దేవుడు చూస్తున్నాడు. అవమానములో గుండా, నువ్వు వెళ్తున్న అవమానములో గుండా దేవుడు చూస్తున్నాడు. And God is stretch forthing his mighty hand. దేవుడు తన బాహుబలమును హల్లెలూయా చాపి ఆ డంజన్స్ లో నుంచి, ఆ డార్క్నెస్ లో నుంచి, హల్లెలూయా అవమానముల నుంచి, ఆ సంఖ్యలలో నుంచి, హల్లెలూయా where there is no honor, God is going to make you a seat. Hallelujah. God is going to prepare a table in front of my enemies అన్న రీతిగా దేవుడు నూనెతో నా తలని అభిషేకించబోతున్నాడు అన్న రీతిగా ఈ సంవత్సరం అంతా కూడా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా నా శత్రువుల మధ్య దేవుడు భోజనమును సిద్ధపరచునన్న రీతిగా దేవుడు మనల్ని ఉంచబోతున్నాడు. నూనెతో తలను అభిషేకించబోతున్నాడు. తల నుంచి అరికాల వరకు స్వస్థత దారులు విడుదలవ్వబోతున్నాయి. సమృద్ధి ద్వారాలు హల్లెలూయా విడుదలవ్వబోతున్నాయి. కనికర దారులు విడుదలవ్వబోతున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రభా నీ బలమైన అభిషేకముతో నన్ను దర్శించు నాయనా. నీ బలమైన అభిషేకముతో దర్శించు తండ్రి. నాయన ఈ మొదటి సంవత్సరం, ఈ మొదటి నెల ప్రభా ఈ వారముతో తండ్రి ప్రతి సంఖ్యలు, ప్రతి కాడులు యేసు నామములో తెగిపోవును, యేసు నామములో తెగిపోవును గాక. గొర్రెపిల్ల రక్తమును బట్టి తండ్రి, ప్రోక్షించబడిన రక్తమును బట్టి, హల్లెలూయా యాజకులు చేసిన ప్రార్థనలు బట్టి తండ్రి, నా కాపరి పలికిన ఆశీర్వాద వచనములను బట్టి తండ్రి ప్రతి కాడి, హల్లెలూయా ప్రతి కాడి విరిగిపోవును గాక. సాక్షులుగా మీరు ఫలించేదరు, లోకమంతటికి సాక్షులుగా ఉండేదరన్న మాటలు. హల్లెలూయా, హల్లెలూయా విడుదలైన వాక్కును, హల్లెలూయా నీ సూర్యుడు ఎప్పుడు
అస్తమించడన్న రీతిగా of Jesus. we are all the sons. Hallelujah. 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 We are all the head. ప్రభా హల్లెలూయా. Praise నాయన you. నీవు మా మీద ఉంచిన అభిషేకము ప్రభా, మేము ఏ దుప్పటి కింద పెరుగుతున్నామో తండ్రి. హల్లెలూయా. హల్లెలూయా. Let that spirit come upon me అని ప్రార్థన Jesus, చేయండి. mighty ప్రార్థన చేయండి. ప్రార్థన Let that చేయండి. spirit ప్రార్థన come upon చేయండి. me, Lord. The spirit of the Holy Spirit. Holy Spirit God. Holy Spirit God. Holy Spirit God. Hallelujah. Hallelujah. ప్రభా నన్ను కప్పు ప్రభా. నన్ను కప్పు తండ్రి. నన్ను కప్పు తండ్రి. నన్ను కప్పు తండ్రి. అనేక జనములకు తండ్రి. Nations కి Lord. I want to be a voice. ప్రభా నన్ను ఒక స్వరముగా తండ్రి. వినబడే స్వరముగా నన్ను వాడుకో ప్రభా. నిజంగా పిలుపు దర్శనం ఉన్న వారైతే గుండె చింపుకొని ప్రార్థన చేద్దాం ఈ నూతన Lord, సంవత్సరంలో ప్రభా. hallelujah. నాయన నా Fill me పిలుపు with నా your దర్శనము తండ్రి. నీ కొరకు పడిన పరిచర్య ప్రయాస మరుగున చేస్తున్న పరిచర్య, చాచిన హస్తములు పరిగెత్తిన పాదముల కొరకు దేవుడి రోజు సహాయమును విడుదల చేయబోతున్నాడు. Thank you, Jesus. ఏ విధంగా మెఫీబోషెతు కొరకు దావీదును ఏర్పాటు చేస్తున్నాడు, నీ కొరకు దేవుడు ఒక దావీదును ఏర్పాటు చేయబోతున్నాడు. Jesus. Hallelujah. We are all going to come out. We are all going to shine like suns. Hallelujah. Hallelujah. సూర్యుడు Hallelujah. ప్రకాశించిన రీతిగా హల్లెలూయా ప్రకాశించబోతున్నాము. హల్లెలూయా. Thank you, Praise you, Jesus. Jesus. Praise you, Father. Praise you. అందరిని ప్రార్థన చేస్తూ ప్రభా. Hallelujah. Lord, let unexpected blessings come upon these people, Lord. Hallelujah. Lord, hallelujah. దేవుడు ఒక మాట అంటున్నాడు, గుర్తు పెట్టుకోండి ఒకసారి. God is binding the spirit of poverty. Hallelujah. పేదరికం అనే ఆత్మను దేవుడు బంధిస్తున్నాడు. Hallelujah. ఏ కుటుంబము కూడా పేదరికములో ఉండదు. ఈ సంవత్సరములో నుండి దేవుడు అద్భుతమైన కార్యాన్ని దేవుడు జరిగించబోతున్నాడు. హల్లెలూయా. ఆ ఆత్మ ఏ ఆత్మ అయితే నిన్ను పీడిస్తూ పేదరికములో ఉంచుతున్నదో ఆ పేదరికమైన ఆత్మ యేసు నామములో బంధించబడును గాక. Lord, we bind those spirits of poverty in Jesus Christ's name. యేసు క్రీస్తు నామములో. హల్లెలూయా. నీ ప్రార్థనలు మార్చబడును గాక. నీ ప్రార్థన రిక్వెస్ట్ చేంజ్ అవును గాక. హల్లెలూయా. నూతనమైన ప్రార్థన రిక్వెస్ట్ నీకు వచ్చును గాక. హల్లెలూయా. నువ్వు అడిగిన దానికంటే నువ్వు ఊహించిన వాటి కంటే నువ్వు ఎక్కువగా నీ జీవితంలో నీ కుటుంబంలో సంపూర్ణంగా జరుగును గాక. హల్లెలూయా. మొన్నటి దినం దేవుడు పలికిన మాట పరిపూర్ణతలోనికి దేవుడు తీసుకుని రాబోతున్న మాట పలకమన్నప్పుడు నేను పలికిన తర్వాత వెళ్ళి మళ్ళీ చూస్తే ఒక గొప్ప దేవుని సేవకుని ద్వారా వచ్చిన మాట అదే. దిస్ ఇయర్ విల్ బి ద ఇయర్ ఆఫ్ కంప్లీషన్ అని. హల్లెలూయా. హల్లెలూయా. పరిపూర్ణత. ఈ సంవత్సరం నీ జీవితంలో పరిపూర్ణత, నీ పిల్లల జీవితంలో పరిపూర్ణత. నువ్వు కోరిన ఆ లోటు దేవుడు తీసివేసి పరిపూర్ణతలోనికి దేవుడు తీసుకుని వెళ్ళబోతున్నాడు. అలా కన్నీటితో విత్తనముల కొరకు పంట ఈ సంవత్సరము దేవుడు నీ కొరకు సిద్ధపరచున్నాడు. ఇదిగో సంతోషంగా నువ్వు ఆ పంటను కోయబోతున్నావు. హల్లెలూయా. సంతోషంగా నువ్వు ఆ పంటను కోయబోతున్నావు. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. న్యూ ఎన్కౌంటర్స్, స్పిరిచువల్ ఎన్కౌంటర్స్ కొరకు ఎదురు చూస్తున్న వారిలో దేవుడు ప్రత్యేకమైన ఎన్కౌంటర్స్ ని దేవుడు అనుగ్రహించబోతున్నాడు. మీకు స్తోత్రము ప్రభా. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని పనులు దేవుడు ఆరంభించబోతున్నాడు. దేవుని మందిరము దేవుడు ఆరంభించబోతున్నాడు. బ్రాంచెస్ లో మందిరాలు ఆరంభించబోతున్నాడు తండ్రి. సేవా సరిధులు విశాలపరచబోతున్నాడు. హల్లెలూయా. నువ్వు అనుకున్న దానికి గమనించిన వాటికంటే ఆత్మ ఆదాయాన్ని విస్తారంగా దేవుడు అనుగ్రహించబోతున్నాడు తండ్రి. ఈ పట్టణములో దేవుడు తిరిగి హల్లెలూయా ఆ మహిమను దేవుడి సంఘానికి ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఆ పట్టణములో హల్లెలూయా మునుపు ఉన్న ఆ మహిమను దేవుడు తిరిగి ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఆల్రెడీ ఇట్ హస్ ఆల్రెడీ స్టార్టెడ్. ఆ మహిమను కమ్ముకోబోతున్నది తండ్రి. నీకు వందనములు ప్రభా. ఈ సంఘములను ఘనంగానే ఉంచబోతున్నావు. ప్రవక్తలను అపోస్తలను సిద్ధపరచబోతున్నావు తండ్రి. నాయనా ఇదిగో ప్రభా యాజకులను లేవనెత్తబోతున్నావు ప్రభా. ఈ ప్రాంతంలో మిషనరీస్ ను సిద్ధపరచబోతున్నావు నా దేవా. నా దేశమే కాదు నా ప్రభా, అనేక దేశాలు, ప్రాంతాలు, శాపగ్రస్త స్థలాలు నాయనా ఇదిగో చీకటితో బంధింపబడిన స్థలాలు నాయనా, డ్రగ్స్ ఏరియాస్ ప్రభా. హల్లెలూయా. రక్తం ఒలికిన స్థలాలలో